Good morning everyone. Today topic name is partnership. Okay? Partnership means two or more persons. Two or more. Two means ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తులు persons jointly together agree with a profit of shares. అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అగ్రిమెంట్ చేసుకుంటారు. దేనికోసం? ప్రాఫిట్ ని షేర్ చేసుకుందామని. అంటే బిజినెస్ చేద్దాము, బిజినెస్ లోపల వచ్చినటువంటి ప్రాఫిట్ ను షేర్ చేసుకుందామని టూ ఆర్ మోర్ పర్సన్స్ అగ్రిమెంట్ చేసుకునే సిస్టమ్ ని పార్ట్నర్షిప్ బిజినెస్ అంటారు. అంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ ద పర్సన్, అంటే పర్సన్స్ మధ్యలో రిలేషన్ ఉంటుంది. ఏంటి ఆ రిలేషన్? విత్ అగ్రిమెంట్ బేసిస్ లోపల రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ ఏంటిది? ప్రాఫిట్ ని షేర్ చేసుకోవడం. అంటే బిజినెస్ చేద్దాం, బిజినెస్ లోపల వచ్చినటువంటి ప్రాఫిట్ ని షేర్ చేసుకుందామని ఉండేటువంటి సిస్టమ్ ఏమంట? పార్ట్నర్షిప్ అంటారు. సో పార్ట్నర్షిప్ కోసం మనకి యాజ్ వెల్ యాజ్ యాక్ట్ ఉంది, 1932 పార్ట్నర్షిప్ యాక్ట్. 1932 పార్ట్నర్షిప్ యాక్ట్. అండర్ దిస్ యాక్ట్ వి ఆర్ ఫార్మింగ్ పార్ట్నర్షిప్. అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ ని మనం ఫార్మేషన్ చేయాలంటే, ఎస్టాబ్లిష్ చేయాలంటే ఖచ్చితంగా వి షుడ్ ఫాలో 1932 పార్ట్నర్షిప్ యాక్ట్ రూల్స్. అంటే 1932 యాక్ట్ రూల్ ను ఫాలో అయ్యే మనం పార్ట్నర్షిప్ బిజినెస్ ని పెట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్నర్షిప్ బిజినెస్ మీన్స్ ఎగ్జాంపుల్ ఒక రోడ్ కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఇద్దరు వ్యక్తులు కలిసి ఆ బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. దానికి ఒక టైం ఉంటుంది, సర్టెన్ టైం లోపల ఆ బిజినెస్ ని స్టార్ట్ చేస్తారు, సర్టెన్ టైం లోపల ఎండ్ చేస్తారు. కన్స్ట్రక్షన్ వర్క్స్ లోపల ఎక్కువ పార్ట్నర్షిప్ లోనే నడవడం జరుగుతుంది. సో మెయిన్లీ వి షుడ్ హ్యావ్ టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్. మనకి కొంతమంది పార్ట్నర్స్ లోపల టైప్స్ ఉంటారు. వాళ్ళు ఎలాంటి యాక్టివిటీస్ చేస్తారు, ఆ యాక్టివిటీస్ని బేస్ చేసుకొని వాళ్ళకు ఎలాంటి నేమ్స్ ఇవ్వడం జరిగింది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ వన్ యాక్టివ్ పార్ట్నర్. యాక్టివ్ పార్ట్నర్ మీన్స్ దే ఇన్వెస్ట్. వాడు ఇన్వెస్ట్ చేస్తాడు, అంటే బిజినెస్ లోపలికి క్యాపిటల్ డబ్బులు తీసుకొస్తాడు. అండ్ దే షుడ్ యాక్టివ్లీ పార్టిసిపేట్ డే టు డే యాక్టివిటీస్. అంటే బిజినెస్ లోపల ప్రతి పని లోపల వాడు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాడు. అంటే బిజినెస్ లోపల జరిగే ప్రతి విషయం లోపల పార్టిసిపేట్ చేస్తాడు. ఇన్వెస్ట్ చేస్తాడు, అంటే బిజినెస్ స్టార్ట్ కావడానికి డబ్బులు తీసుకొస్తాడు. దెన్ నెక్స్ట్ ఆ బిజినెస్ లోపల ఏ పని జరుగుతుంది ఆ పని లోపల యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాడు. సో అలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాడు అనమాట యాక్టివ్ పార్ట్నర్. దెన్ నెక్స్ట్ సెకండ్ వన్ ఎవడు? స్లీపింగ్ పార్ట్నర్ మీన్స్ హియర్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ స్లీపింగ్, అంటే పడుకొని ఉండేవాడిని కాదు. హియర్ ఇట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్, అంటే వీడు డబ్బులు పెట్టుబడి పెడతాడు. అంటే బిజినెస్ స్టార్ట్ కావడానికి ఇన్వెస్ట్మెంట్ రూపం లోపల మనీని క్యాపిటల్ని తీసుకొస్తాడు. బట్ దే డు నాట్ పార్టిసిపేట్ ఎనీ యాక్టివిటీస్. ఏం పని చేయడు, అంటే బిజినెస్కి అవసరమైన డబ్బులు మాత్రం ఇస్తాడు. బిజినెస్ లోపల ఏ యాక్టివిటీ లోపల ఏ పని లోపల పార్టిసిపేట్ చేయడు. సో అలాంటి ఏమంటారు? స్లీపింగ్ పార్ట్నర్. అంటే దీనికి ప్రాఫిట్ లోపల షేర్ ఉంటుంది, బట్ వర్క్ మాత్రం చెయ్యడు. అంటే డిఫరెన్సెస్ ఏంటి? యాక్టివ్ పార్ట్నర్ ఇన్వెస్ట్ చేస్తాడు, వర్క్ చేస్తాడు. ఇతడు ఏం చేస్తాడు? ఇన్వెస్ట్ చేస్తాడు, వర్క్ చేయడు. ఇతడు వర్క్ చేసినందుకు ఏమొస్తుంది? ఎక్స్ట్రాగా కమిషన్ కానీ శాలరీ కానీ తీసుకోవడం జరుగుతుంది. మరి ఇతడు వర్క్ చేయడు కాబట్టి ఇతనికి కమిషన్ కానీ శాలరీ కానీ రాదు. వీళ్ళిద్దరికి మాత్రం ప్రాఫిట్ లోపల షేరింగ్ ఉంటుంది. అంటే ఆ బిజినెస్ లోపల ప్రాఫిట్ వస్తే మనకి షేరింగ్ ఉంటుంది. థర్డ్ వన్ ఎవరు? పార్ట్నర్ ఇన్ ప్రాఫిట్. అదర్ వన్ ఎగ్జాంపుల్. దే ఇన్వెస్ట్ ఇన్ ప్రాఫిట్. వాడు కూడా సేమ్ వీళ్ళలాగానే బిజినెస్ లోపల ఇన్వెస్ట్ చేస్తాడు, ఏమీ పని చేయడు. ప్రాఫిట్ వచ్చినప్పుడు మాత్రం తీసుకొని వెళ్తాడు, లాస్ వస్తే మాత్రం విల్ నాట్ రిసీవ్. లాస్ను తీసుకోడు, ఓన్లీ ప్రాఫిట్ను రిసీవ్ చేసుకుంటూ ఏమంటారు? పార్ట్నర్ ఇన్ ప్రాఫిట్. ఇంకా సో మెనీ టైప్స్ ఉన్నాయి. జనరల్గా మనకి వీళ్ళ గురించి తెలిస్తే నెక్స్ట్ ఈ సైడ్ పాయింట్ ఏవైతే ఉన్నాయో వీటి అర్థం అవుతుంది, లేకపోతే వి షుడ్ నాట్ అండర్స్టాండ్. ఓకే, పార్ట్నర్షిప్ టైప్స్. నెంబర్ వన్ ఏంటిది? హయ్యర్ క్యాపిటల్. మెరిట్ లోపల పార్ట్నర్షిప్ మెరిట్ లోపల నెంబర్ వన్ ఏంటిది? హయ్యర్ క్యాపిటల్. అంటే కంపేర్ టు సోల్ ప్రొప్రైటర్ వి షుడ్ రైజ్ హయ్యర్ క్యాపిటల్. అంటే సోల్ ప్రొప్రైటర్ బిజినెస్ లోపల సింగిల్ పర్సనే ఉంటాడు. వాడు పాపం వాడి సేవింగ్స్ని లేదంటే రిలేటివ్స్ దగ్గర నుంచి బారోడు లేదంటే లోన్ తీసుకొచ్చుకొని బిజినెస్ను స్టార్ట్ చేయడం జరుగుతుంది. బట్ హియర్ ఇట్ ఈస్ సో మెనీ మెంబర్స్ ఆఫ్ లైక్ 10 members in general, 10 members in banking sector, others 20 members, other business and 20 members. అంటే maximum 20 members వరకు అయితే పార్ట్నర్స్ ఉండడం జరుగుతుంది. 20 member ఇన్వెస్టింగ్, అంటే 20 మంది ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది హయ్యర్గానే కనిపిస్తుంది కంపేర్ టు పార్ట్నర్షిప్ లోపల బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక్కడే డబ్బులు తీసుకొస్తాడు. కానీ హియర్ ఇట్ ఈస్
మోర్ దెన్ 1 మెంబర్ అంటే 2, 3, 4, 5 అప్ టు 20 వరకు ఉంటారు. 20 మెంబర్స్ ఇన్వెస్ట్ చేయడానికి రెడీ ఉంటారు. అంటే కంపేర్ టు సోల్ ప్రొప్రైటర్షిప్ వి షుడ్ హ్యావ్ హయ్యర్ క్యాపిటల్. సెకండ్ వన్ ఏంటిది ఈజీ ఫార్మేషన్. సెకండ్ వెయిట్ ఏంటిది ఈజీ ఫార్మేషన్. ఈజీ ఫార్మేషన్ మీన్స్ సో పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనం కంపల్సరీ 1932 యాక్ట్ రూల్ ఫాలో కావాల్సి ఉంటుంది. ఈ యాక్ట్ రూల్ ప్రకారం ఖచ్చితంగా వి షుడ్ కంపల్సరీ మెయింటైన్ అగ్రిమెంట్ ప్రొఫార్మా. ఈ అగ్రిమెంట్ అనేది వి హ్యావ్ 2 టైప్స్, ఓరల్ ఆర్ రిటర్న్ ఫార్మాట్. అంటే ఈ ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో ఆ పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ వాళ్ళ మధ్యలో ఏదైనా డిస్ప్యూట్ గొడవలు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా దే షుడ్ ఫాలో రిటర్న్ ఫార్మాట్ అగ్రిమెంట్. అంటే రాతపూర్వకంగా రాసుకున్నటువంటి అగ్రిమెంట్ ఉంటే వాళ్ళకి ఫ్యూచర్ లోపల ఏదైనా కోర్టు ఇష్యూస్ కానీ లీగల్ ఇష్యూ వచ్చినప్పుడు ఆ పేపర్ తోటి వాళ్ళు సొల్యూషన్ చేసుకుంటారు. ఓవరాల్గా కూడా అగ్రిమెంట్ ఉండొచ్చు. దీనికి పెద్ద ఫార్మాలిటీస్ ఏమి ఉండవు, ఈజీగా ఫార్మ్ చేసుకోవచ్చు. కానీ కంపల్సరీ వి షుడ్ ఫాలో 1932 పార్ట్నర్షిప్ యాక్ట్ రూల్ను ఫాలో కావాల్సి ఉంటుంది. థర్డ్ వన్ ఏంటిది మైండ్ లోపల సింపుల్ డిసొల్యూషన్. అంటే క్లోజ్ చేయడం కూడా ఈజీగానే ఉంటుంది. ఎందుకంటే పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది టైం బేస్డ్ లోపల ఉంటుంది, టెన్షన్ మీద. అంటే ఒక టైం పీరియడ్ లోపల పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది క్లోజ్ అవుతుంది. అంటే ఇది కంటిన్యూస్గా నడుస్తూ ఉండడం అనేది ఉండదు. ఎందుకంటే పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది ఆన్ ద బేస్డ్ ఆన్ వర్క్ను బట్టే పే చేసుకుని ఉంటుంది. ఒక వర్క్ కంప్లీట్ కాగానే పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది డిసొల్యూషన్ క్లోజ్ అవుతూ ఉంటుంది. లేదంటే 14 days ముందర పార్ట్నర్స్ అందరూ నోటీస్ ఇష్యూ చేసుకొని పార్ట్నర్షిప్ను క్లోజ్ చేసుకుంటా ఉండొచ్చు. అంటే పార్ట్నర్షిప్ను బంద్ చేద్దాం అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ని క్లోజ్ చేద్దాం అనుకున్నప్పుడు అందులో ఉన్నటువంటి పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక నోటీస్ ఇష్యూ చేసి ఆ నోటీస్ ప్రకారం క్లోజ్ చేయడం జరుగుతుంది. అంటే సింపుల్గా క్లోజ్ చేసుకోవచ్చు. దీనికి పెద్ద ప్రొఫార్మాస్ ఏమి ఉండవు. నెక్స్ట్ సీక్రసీ, బిజినెస్ సీక్రసీ. బిజినెస్ సంబంధించిన సీక్రసీ కెనాట్ డిస్క్లోజ్ అదర్స్. అంటే పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి అకౌంట్స్ కానీ లేదంటే బిజినెస్ సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ అందరూ పార్ట్నర్స్ మధ్య డిస్కస్ చేసుకుంటారు. సో డిస్కస్ చేసుకున్నటువంటి ఆ ఇంపార్టెంట్ ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో బయటకి డిస్క్లోజ్ చేయరు. అంటే సీక్రెట్గానే మెయింటైన్ చేస్తారు. నెక్స్ట్ ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కూడా ఒక్కలే యూజ్ చేయడం జరుగుతుంది. అంటే కంపెనీకి సంబంధించిన టోటల్ బుక్స్ను ఒక్కడే మెయింటైన్ చేస్తారు. ఓకే, సీక్రెసీ మీన్స్ ఎవరికి చెప్పరు, రహస్యంగా ఉంటుంది. బిజినెస్ లోపల జరిగే ప్రతి ఇన్ఫర్మేషన్, అకౌంట్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఎవరికి డిసొల్యూషన్ చెప్పరు. నెక్స్ట్ వైడ్ డిసిజన్. వైడ్ అంటే ఏంటి? పెద్ద నిర్ణయాలు తీసుకోవచ్చు. వై? బికాస్ సోల్ ప్రొప్రైటర్ తోటి కంపేర్ చేసుకుంటే హియర్ ఇట్ ఈస్ మోర్ దెన్ 2%. సోల్ ప్రొప్రైటర్ లోపల ఒక్కడే పార్ట్నర్ ఉంటాడు, ఒక్కడే బిజినెస్ చేసుకుంటాడు. హియర్ ఇట్ ఈస్ మోర్ దెన్ 2 members. ఇద్దరికంటే ఎక్కువ ఉంటారు కాబట్టి బిజినెస్కి సంబంధించినటువంటి ఏ డిసిజన్ తీసుకోవాలన్నా కానీ వాళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టుకొని మీటింగ్ లోపల డిస్కస్ చేస్తూ ఉంటారు. ఆ డిస్కషన్ లోపల ఆ మ్యాటర్కి సంబంధించినటువంటి డిస్కషన్ లోపల ఎవరైతే మంచి ఐడియాస్ ఇస్తారో ఆ ఐడియాను అప్లికేబుల్ చేయడం జరుగుతుంది. దట్ మీన్స్ వైజ్ డిసిజన్. ఓకే, దీస్ ఆర్ ద మెరిట్స్. డిమెరిట్స్ లోపల నెంబర్ 1 లిమిటెడ్ క్యాపిటల్ మీన్స్ కంపేర్ టు జాయింట్ స్టాక్ కంపెనీ. అంటే జాయింట్ స్టాక్ కంపెనీకి తోటి కంపేర్ చేసుకుంటే పార్ట్నర్షిప్ లోపల ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ ఉంటుంది. హియర్ ఇట్ ఈస్ వి కంపేర్ సోల్ ప్రొప్రైటర్ తోటి కంపేర్ చేసుకుంటే పార్ట్నర్షిప్ లోపల ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. హియర్ ఇట్ ఈస్ కంపేర్ టు పార్ట్నర్షిప్ దేంతో కంపేర్ చేసుకున్నాం? జాయింట్ స్టాక్ కంపెనీ. అంటే పెద్ద కంపెనీ తోటి కంపేర్ చేసుకున్నప్పుడు దీనికి వచ్చే క్యాపిటల్ తక్కువగా ఉంటుంది. లిమిటెడ్ రిసోర్సెస్. వి షుడ్ ఓన్లీ 20 members. అంటే పార్ట్నర్షిప్ లోపల ఓన్లీ 20 members ఉంటారు. 20 members నుంచి వచ్చేటువంటి క్యాపిటల్ అనేది కంపేర్ చేసుకుంటే జాయింట్ స్టాక్ కంపెనీ నుంచి కంపేర్ చేసుకుంటే ఆ క్యాపిటల్కి ఈ క్యాపిటల్కి ఇది తక్కువగా ఉంటుంది. అంటే దట్ మీన్స్ లిమిటెడ్ రిసోర్సెస్. అంటే పెద్ద వాటితో పోల్చుకుంటే దీనికి వచ్చే అమౌంట్ తక్కువ, చిన్న వాటితో పోల్చుకుంటే దీనికి వచ్చే అమౌంట్ ఎక్కువ. ఇట్లా ఆలోచించుకోవాలి. కంపేర్ టు సోల్ ప్రొప్రైటర్, కంపేర్ టు
జాయింట్ స్టాక్ కంపెనీ తోటి కంపేర్ చేసుకుంటే దీనికి వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్ తక్కువగానే ఉంటుంది. సెకండ్ వన్ ఏంటి, సపరేట్ లీగల్ స్టేటస్. అంటే ఖచ్చితంగా ఇన్ కేస్ క్లోజ్ చేయాలనుకుంటే ఏమైనా డిస్ప్యూట్స్ కానీ లేదంటే పార్ట్నర్స్ మధ్యలో మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తారు, కోర్టుకి వెళ్తారు. కోర్టు త్రూ లోపల దీన్ని సొల్యూషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కోర్టు త్రూలో సొల్యూషన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఓరల్లో ఉంటే చెల్లదు. ఓరల్ మీన్స్ నోటి మాట, అంటే నోటి మాట ద్వారా అగ్రిమెంట్ చేసుకుంటే దట్ నాట్ యాక్సెప్టబుల్. ఓరల్గా కాకుండా రిటర్న్ ఫార్మాట్ లోపల ఒక బాండ్ పేపర్లో రాసుకున్నప్పుడు చెల్లుతుంది. కాబట్టి లీగల్ స్టేటస్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తే, కంపల్సరీ మెయింటైన్ చేస్తేనే ఈ పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది లీగల్ స్టేటస్ పరంగా ముందుకెళ్తుంది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చిన్న పార్ట్నర్షిప్ వాళ్ళు ఓరల్గానే ఉంటుంది. కాబట్టి వాళ్ళ మధ్యలో మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఆ బిజినెస్ అనేది కంటిన్యూస్గా రన్ కాదు. లీగల్ స్టేటస్ కూడా క్లారిటీగా ఉండకపోవచ్చు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి, అన్లిమిటెడ్ లయబిలిటీ. వై? బికాస్ హియర్ ఇట్ ఈస్ సేమ్ కంపేర్ టు సోల్ ప్రొప్రైటర్. హియర్ ఇట్ ఈస్ ఆల్సో సేమ్. పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి పార్ట్నర్లు ఇందులో ఇన్వెస్ట్ చేయాలంటే దే షుడ్ ఓన్ అసెట్స్. వాళ్ళ సొంత ఆస్తులను మోటగేజ్ చేసి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా? సో అలాంటప్పుడు పార్ట్నర్షిప్లో లాస్ వస్తే వాళ్ళ సొంత ఆస్తులు, ఓన్ అసెట్స్ని కూడా త్యాగం చేయాల్సి ఉంటుంది, సాక్రిఫై చేయాల్సి ఉంటుంది. సో అలాంటి టైం లోపల ఇది ఒక మైనస్లో ఉంటుంది. అంటే ఎవడైతే ఇన్వెస్ట్ చేసినో ఆ ఇన్వెస్ట్ ఎంత చేస్తే అంత మేరకు వాడికి లాస్ను కూడా రిస్క్ను కూడా రిసీవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, సిచ్యువేషన్ ఉంటుంది. అన్లిమిటెడ్ లయబిలిటీ అంటే ఎంత లాస్ వస్తే అంత లాస్ ఆ పార్ట్నర్ ఖచ్చితంగా బేర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటి, నాన్ ట్రాన్స్ఫర్ షేర్స్. అంటే నాన్ ట్రాన్స్ఫర్ అంటే ఇంకొక పార్ట్నర్ యొక్క పర్మిషన్ లేకుండా మన పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి మన షేర్ని ఇంకొక పర్సన్కి ట్రాన్స్ఫర్ చేయరాదు. అంటే ఇఫ్ ఇన్ కేస్ మనం మన షేర్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలన్నా, అమ్ముకోవాలన్నా, సేల్ చేయాలన్నా కానీ కంపల్సరీ వి షుడ్ పర్మిషన్ ఆఫ్ ఆల్ పార్ట్నర్స్. ఆ పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి ఎంతమంది పార్ట్నర్లు అయిపోతారో వాళ్ళందరి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే షేర్ను అమ్మాల్సి ఉంటుంది. అప్పటిదాకా షేర్ను అమ్మే పర్మిషన్ అయితే లేదు. ఇట్ ఈస్ వెరీ క్రిటికల్. అందరూ పార్ట్నర్స్ అంగీకరించకపోవచ్చు, ఒక మైనస్. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటిది, డిలే ఇన్ డిసిజన్. అంటే పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ని మన దగ్గర ఉన్నటువంటి ఆ పార్ట్నర్షిప్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని అందరికీ పాస్ చేయాలంటే సమ్ టైమ్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే అందరూ పార్ట్నర్స్ ఎట్ ఏ టైం మీట్ కారు, ఒకటేసారి అందరు పార్ట్నర్స్ మీట్ కారు. అలా మీట్ కానప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అందరికీ పాస్ కాకపోవడం, లేదంటే ఏదైనా డిసిజన్ తీసుకోవడంలో కూడా టైం డిలే అయ్యే అవకాశం ఉంది. ఇట్ మే బి వన్ ఆఫ్ ద demerits. These are the merits and demerits of partnership business. Okay, this is very important question. The next chapter is joint stock. Okay, joint stock company. Next topic. Okay, the continued topic is partnership deed. Partnership deed. Deed means agreement. డీడ్ మీన్స్ అగ్రిమెంట్, తెలుగులో ఒప్పందం అంటారు కదా, ఒప్పందం. అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే 2 or more పర్సన్స్ ఉండాలనుకున్నాం కదా, ఆ 2 or more పర్సన్స్ మధ్యలో ఒక అగ్రిమెంట్ రాసుకోవడం ఉంటుంది. సో అగ్రిమెంట్ అనేది మనకి ఓరల్గా అంటే నోటి మాట ద్వారా అయినా ఉండొచ్చు, రిటర్న్ ఫార్మాట్ అంటే ఒక డాక్యుమెంట్ లోపల ఒక బాండ్ పేపర్లో కూడా రాసుకోవచ్చు. ఏంటో రాసుకోవడం, టర్మ్స్ అండ్ కండిషన్స్ బిట్వీన్ ద పార్ట్నర్స్. అంటే పార్ట్నర్స్ మధ్య లోపల టర్మ్స్ కండిషన్స్ అంటే ఎలాంటి టర్మ్స్ ఎలాంటి కండిషన్స్ ఉండాలి, ఆ అగ్రిమెంట్ లోపల ఏమేమి విషయాలు రాసుకుంటే పార్ట్నర్స్ అందరూ ఒక దగ్గర బాండ్ అయి ఉంటారు అనేది చెప్పేటువంటి స్టేట్మెంట్ని పార్ట్నర్షిప్ డీడ్ అంటారు. డీడ్ మీన్స్ అగ్రిమెంట్ అంటే ఒప్పందం తెలుగులో. అంటే పార్ట్నర్లు అందరూ ఒకటే చోట ఉండి ఆ బిజినెస్ని మంచిగా రన్ చేయాలంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉండాలి, ఆ సిచ్యువేషన్ తగ్గట్టు టర్మ్స్ కండిషన్ ఎలా రాయాలి, అయితే ఓవరాల్గా నోటి మాట ద్వారా ఉండాలా లేదంటే రిటర్న్ ఫార్మాట్లో ఉండాలా అనేది మనం ఇందులోపల డిస్కస్ చేయడం జరుగుతుంది. పార్ట్నర్షిప్ డీడ్ మీన్స్ అగ్రిమెంట్ బిట్వీన్ ద పార్ట్నర్స్ ఇన్ దేర్ టర్మ్స్ అండ్ కండిషన్ అబౌట్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది బిజినెస్.
ఇట్ ఈస్ ఓవరాల్ రిటర్న్. అంటే పార్ట్నర్స్ మధ్య లోపల టర్మ్స్ అండ్ కండిషన్ రాసుకుంటారు. ఆ టర్మ్స్ అండ్ కండిషన్ గురించి చెప్పేదే పార్ట్నర్షిప్ డీడ్. ఓకే, పార్ట్నర్షిప్ డీడ్ లోపల ఫస్ట్ కంటెంట్ వచ్చేసి నేమ్. ఫస్ట్ కంటెంట్ నేమ్. నేమ్ లోపల ఏం మెన్షన్ చేస్తాం? ఈ పార్ట్నర్స్ అందరూ ఒక డిసిషన్కి వచ్చేసి కంపెనీకి ఏం పేరు పెడదాం, నేమ్ ఏంటిది, ఆ నేమ్ అనేది ఇక్కడ రాసుకోవడం జరుగుతుంది. అంటే అందరు అగ్రిమెంట్ ప్రకారమే నేమ్ను ఇష్యూ చేయడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ నేచర్. నేచర్ మీన్స్ వర్క్. అంటే పార్ట్నర్షిప్ లోపల ఏం వర్క్ చేస్తారు? కన్స్ట్రక్షన్ వర్కా, లేదంటే సర్వీస్ వర్కా, లేదంటే సాఫ్ట్వేర్ వర్కా, అంటే ఎలాంటి వర్క్ చేస్తుందో ఆ వర్క్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేచర్లో రాయడం జరుగుతుంది. నెక్స్ట్ క్యాపిటల్ కాంట్రిబ్యూషన్. నెక్స్ట్ ఉన్న పాయింట్ ఏంటి? క్యాపిటల్ కాంట్రిబ్యూషన్. క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ ఏం చెప్తారు? పార్ట్నర్షిప్ లోపల ఉన్నటువంటి పార్ట్నర్స్ ఎంతమంది ఉన్నారు, హౌ మెనీ మెంబర్స్ ఉన్నారు, ఆ మెంబర్స్ లోపల ఎవరెవరు ఎంతెంత కాంట్రిబ్యూషన్ ఇచ్చారు, అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ కావడానికి ఎవరెవరు ఎన్నెన్ని డబ్బులు ఇచ్చారో చెప్పడం ఏమంటారు? క్యాపిటల్ కాంట్రిబ్యూషన్. అంటే ఈ హెడ్డింగ్ లోపల ఎవరెవరు ఎంత ఇచ్చారో రాసుకోవడం జరుగుతుంది. ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్. అంటే పార్ట్నర్షిప్ లోపల ఎవరెవరికి ఎంతెంత ప్రాఫిట్ డిస్ట్రిబ్యూట్ చేయాలి, అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ లోపల వచ్చిన ప్రాఫిట్ని ఎవరికి ఎట్లా, ఎవరి షేర్ బట్టి, అంటే ఎవరెవరు ఎంతెంత ఇన్వెస్ట్ అయితే ఇన్వెస్ట్మెంట్ బేస్ని బట్టి కానీ, లేదంటే ఆ వర్క్ బేస్ని బట్టి కానీ వాడికి ఏమి ఇస్తారు? ప్రాఫిట్ని డిస్ట్రిబ్యూట్ చేయడం, పంచడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటిది? టైమ్ ఆఫ్ బిజినెస్. ఎన్ని రోజులు చేస్తారు? టైమ్ ఆఫ్ బిజినెస్ ఎన్ని రోజులు చేస్తారు? పార్ట్నర్షిప్ బిజినెస్ ఎన్ని రోజులు చేయడం జరుగుతుంది? 1 డేనా, 2 డేనా, 3 డేనా, అప్ టు 6 months వరకు ఉండొచ్చు. మేబీ పార్ట్నర్షిప్ బిజినెస్ 6 months వరకు కూడా ఉండొచ్చు. ఎన్ని రోజులు నడుస్తుందో కూడా మెన్షన్ చేయాలి. అకౌంట్స్. అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ సంబంధించినటువంటి అకౌంట్ ఏ పార్ట్నర్ మెయింటైన్ చేస్తాడు, బ్యాంక్ అకౌంట్ ఎవరు చూస్తాడు, పార్ట్నర్షిప్ సంబంధించినటువంటి అకౌంట్ బుక్లు ఎవరి హ్యాండ్ లోపల ఉంటే ఎవరు వాటిని కన్సిడర్ చేస్తారు అనేది అకౌంట్ లోపల చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఒకవేళ పార్ట్నర్షిప్ లోపల ఉన్నటువంటి పార్ట్నర్ ఎవరైనా చనిపోయినా కానీ, డిసొల్యూషన్ లాస్ అయినా కానీ, లేదంటే అడ్మిట్ వాడు ఎవరైనా కొత్తగా జాయిన్ అవుతాడు, లేదంటే రిటైర్మెంట్ అనుకోకుండా వాడు వెళ్ళిపోతాడు. సో వెళ్ళిపోయేటప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఎలాంటి అకౌంట్స్ ఫాలో అవుతాం అనేది ఈ డెత్, ఇన్సాల్వెన్సీ అండ్ అడ్మిషన్ అండ్ రిటైర్ లోపల మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ డ్రావింగ్స్ అండ్ రెమ్యునరేషన్. అంటే పార్ట్నర్షిప్ లోపల పనిచేసే వాళ్ళకి శాలరీ ఎట్లా ఇస్తాం, కమిషన్ ఎట్లా ఇస్తాం అనేది ఉంటుంది. నెక్స్ట్ డ్రావింగ్. అంటే పార్ట్నర్షిప్ లోపల కొంతమంది సొంత అవసరాల కోసం బిజినెస్ నుంచి డబ్బును తీసుకోవడం, క్యాష్ విత్డ్రాల్ చేసుకుంటారు. ఆ విత్డ్రాల్ పర్మిషన్ ఎంత ఉంటుంది, పర్మిట్ ఎంత, దానిపైన ఇంట్రెస్ట్ ఎంత ఇస్తాం అనేది, ఇంట్రెస్ట్ ఎట్లా కలెక్ట్ చేస్తాం, నెక్స్ట్ రెమ్యునరేషన్ ఎట్లా ఇస్తాం, కమిషన్ ఎట్లా ఇస్తాం అనేది టోటల్ కండిషన్, టర్మ్స్ అండ్ కండిషన్కి మనం పార్ట్నర్షిప్ లోపల పార్ట్నర్షిప్ డీడ్ లోపల ఓవరాల్గా కానీ రిటర్న్గా కానీ రాసుకోవడం జరుగుతుంది. దీస్ ఆర్ ద పార్ట్నర్షిప్ డీడ్.